ప్రపంచంలోనే అద్భుతమంటూ బీఆర్ఎస్ నేతలు పొగుడుకుంటున్న కాళేశ్వరం గొప్పతనాన్ని కేసీఆర్ స్వయంగా వివరిస్తే బాగుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం తలపెట్టిన మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ రావాలని కోరారు. కేసీఆర్ కోసం ప్రత్యేకంగా బేగంపేట ఎయిర్పోర్టులో ఓ హెలికాప్టర్ను ప్రభుత్వం సిద్ధంగా ఉంచిందని చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఉదయం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రాజెక్టు రీడిజైన్ అనే బ్రహ్మ పదార్థాన్ని కొనుగొన్నారని, దాంతో ప్రాజెక్టు అంచనాలను ఇబ్బడి ముబ్బడిగా పెంచారని రేవంత్ రెడ్డి విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీకి పగుళ్లు ఏర్పడిందని ఆందోళన చేసిన ప్రతిపక్షాలను అప్పట్లో అడ్డుకున్నారని గుర్తు చేశారు. భారీగా పోలీసులను మోహరించి బ్యారేజీపైకి ఎవరూ పోకుండా అడ్డుకున్నారని, మేడిగడ్డ బ్యారేజీ ఫెయిల్యూర్ను గత ప్రభుత్వం దాచిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మరో అడుగు ముందుకేసి బ్యారేజీని బాంబులు పెట్టి పేల్చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. బాంబులు పెట్టి పేలిస్తే శకలాలు గాల్లోకి లేస్తాయని, భూమి లోపలికి కుంగదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ విషయం అఆలు చదివే పిల్లవాడికి కూడా తెలుసని ఎద్దేవా చేశారు. మేడిగడ్డ బ్యారేజీని బాంబులతో పేల్చేశారా, లేక బ్యారేజీలోనే ఇసుకలో పేక మెడలా కట్టారా అనేది అక్కడికి వెళ్లి చూసి తేల్చడానికే ప్రభుత్వం ఈ టూర్ ఏర్పాటు చేసిందని రేవంత్ రెడ్డి చెప్పారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ సందర్శనకు రావాలని సీఎం ఆహ్వానించారు. అక్కడికి వెళ్లి చూసి వచ్చాక 1-2 రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై సభలో అందరము చర్చిద్దామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరికి ఏటీఎంగా మారింది, దాని కథ కమామీషు అంతా తేల్చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.